ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి గోపురం అనమాట. రైట్ నో వేర్ అండ్ మురుడేశ్వర్ వెనకాల చూస్తున్నారు కదా, అది వచ్చేసి రాజగోపురం 249 ఫీట్స్ ఉంటుంది అనమాట. సో ఇండియాలోనే ఎత్తైన గోపురాలలో అదొకటి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్లో. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి 249 ఫీట్స్ అనమాట హైట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీంట్లో మనకి లిఫ్ట్ ఉంటుంది 7కి, ఎగ్జాక్ట్ 7కి క్లోజ్ అవుతుంది అనమాట. సో 18th ఫ్లోర్ వరకు ఎలా చేస్తారు దాంట్లో. ఈవినింగ్ లైట్ షో మొత్తం చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది చూసుకుంటూ వెళ్తే మనకు ఇక్కడ గోపురం వస్తుంది. సో లైట్ షో అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. మురుడేశ్వర్లో శివ స్టాచ్యూ ఉంటుందన్నమాట. చాలామంది ఆ స్టాచ్యూని చూడడానికి డే టైంలో బాగుంటుంది టెంపుల్ అని అంటారు, కానీ నన్ను అడిగితే మాత్రం ఈవినింగ్ టైంలో వెనక చూస్తున్నారు లైటింగ్ షో చాలా బాగుంటుంది. అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట లైటింగ్ అనేది. సో ఈవినింగ్ టైంలోనే లైట్ షోతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకు టెంపుల్. డే టైంలో వస్తే మేబీ ఆ స్టాచ్యూని చూస్తామేమో, వెనకాల ఉన్న సముద్రాన్ని చూడొచ్చేమో, కానీ ఈ లైట్ షో మాత్రం లిటరల్గా చూసారు కదా ఎట్లుందో, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా మురుడేశ్వర్ వస్తే కనుక లైట్ షో చూడడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి గోపురం అనమాట. సో ఇక్కడ సైడ్కి మనం శివ స్టాచ్యూ ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను దాన్ని.